రైట్. నెక్స్ట్ అండి రేవంత్ బృందంలో మెగాస్టార్ దావోస్లో తెలంగాణ రైజింగ్. రేవంత్ రెడ్డి గారు కూడా అంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు తెలంగాణ రైజింగ్ 2047 అక్కడ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం చాలా మందితో మీటింగ్ జరిగింది. అయితే అదే టయానికి చిరంజీవి గారు కూడా స్విట్జర్లాండ్లో ఉన్నారని తెలిసినట్లుంది. అందుకని స్విట్జర్లాండ్ అంటే దగ్గరే కాబట్టి వారిని కూడా అక్కడికి ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేస్తే చిరంజీవి గారు కూడా వెళ్ళటం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో పాటు ఆ మీటింగ్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు. చక్కగా మళ్ళీ కాసేపు అందరు కలిసి ఇది చేశారు. ఎందుకంటే 2047 తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అప్పుడు చీఫ్ గెస్ట్గా అప్పుడు చిరంజీవి గారిని ఇన్వైట్ చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇది మంచి వాతావరణం, ఇలా పెట్టుబడుల కోసం చేయడం అనేది ఆయన అప్రిషియేట్ చేశాడు. సరే, ఈ మధ్యకాలంలో కూడా చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఒక మంచి బాండింగ్, ఒక అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నారని తెలిసి పిలవటం, ఆయన కూడా సరే ముఖ్యమంత్రి గారు పిలిచారని చెప్పని వెళ్ళటం, వెళ్ళి కాసేపు అక్కడ అందరితో పాటు కూర్చొని ఆయన కూడా పార్టిసిపేట్ చేసి రావటం ఒక మంచి వాతావరణమే. దీన్ని ఎక్కడ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేదానికి ఒక చిరంజీవి గారినే కాదు, ఇంకా నలుగురిని పిలిచినా తప్పులేదు, ఇంకో 10 మందిని కలిసినా తప్పులేదు, 10 మందిని అడిగి ఇన్వెస్ట్మెంట్ చేయించినా తప్పులేదు. ఇది ఒక మంచి వాతావరణం, దాన్ని అభినందించాల్సినటువంటి అంశమే. బయట ఉంటుంది సార్. ఒకసారి ప్లీజ్. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు. హార్వర్డ్ పోయి శిరీష్ గారు ఇవన్నీ కేటీఆర్ గారు వ్యాఖ్యలు కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి. పేర్ల గురించి కూడా కామెంట్ చేయడం జరిగిందండి. సరే, ఉందో ఎన్ని రాజకీయాల్లో తప్పవు. శిరీష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ దావోస్లో ఎలా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే నడుస్తూ ఉంది? చిరంజీవి గారు ఏంటి అన్న, ఆయన కూడా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు ఏమైనా పార్టిసిపేట్ చేశారా ఏంటి? భవిష్యత్తు తెలంగాణ కోసం 2047 రైజింగ్ తెలంగాణ పేరుతోటి దావోస్ వేదికగా తెలంగాణకు సంబంధించిన పెట్టుబడి ప్రణాళికలు, భవిష్యత్తు వ్యూహరచన, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు, వీటన్నింటి గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రపంచ వేదికపై వివరించడం కూడా జరిగింది. అయితే అదే సమయంలో జ్యూరిచ్లో కుటుంబ సభ్యులతో ఉన్నారని చెప్పేసి, చిరంజీవి ఉన్నారని చెప్పేసి తెలిసింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఈ దావోస్ సదస్సుకు రావాల్సిందిగా కూడా ఆయనను ఆహ్వానించారు. ఈరోజు రైజింగ్ తెలంగాణకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్లో ఇటు తెలంగాణకు సంబంధించిన ప్రణాళికలతో పాటు ముఖ్యంగా సినీ స్టార్ అయిన చిరంజీవి యొక్క మెరుపులను ఉపయోగించుకోవడం కూడా జరిగింది. సో అంతర్జాతీయ వేదిక పైన ఈరోజు ఒక అరుదైన దృశ్యం అనేది కూడా ఆవిష్కృతం కావడం కూడా జరిగింది. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా కూడా చిరంజీవి నిలిచి ఆ రైజింగ్ తెలంగాణ అనే 2047 సంబంధించిన డాక్యుమెంట్కు అంతర్జాతీయంగా కూడా కొన్ని మెరుగులద్దడం కూడా జరిగింది. దాంతో తెలంగాణలో భవిష్యత్తులో కొన్ని సంస్థలన్నింటి కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది. రైట్. అట్లాగే ఏంటి శిరీష్, అమరావతి విషయంలో చట్టబద్ధతకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో దాన్ని బిల్లు పెట్టబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉంటే ఏంటి ఆ ఇంపార్టెన్స్, ఏంటి ఆ బ్రేకింగ్? అంటే ఆల్మోస్ట్గా కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రామిస్ చేసినట్లుగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కూడా నోటిఫై చేస్తూ ఏదైతే తెలంగాణ విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏ రోజు నుంచి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మీరు కొనసాగించాలనుకుంటున్నారనే దాని గురించి అభిప్రాయం అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2024 జూన్ 2 నుంచి కూడా మాకు అమరావతి రాజధాని కావాలని చెప్పారు. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ, కేంద్ర న్యాయశాఖను, అదేవిధంగా సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళందరి యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఒకరిద్దరు అభిప్రాయం రావాల్సింది, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఫైనల్గా క్యాబినెట్ నోట్ అనేది కూడా రెడీ చేస్తారు. క్యాబినెట్ నోట్ రెడీ చేసి బహుశా మొదటి విడత పార్లమెంట్ సమావేశాలు కాగానే దీన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదిస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో పెట్టి చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తిస్తున్నట్లుగా కూడా గెజిట్ అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. రైట్ శిరీష్. ఏంటి చట్టసభల్లో నో వర్క్ నో పే స్పీకర్ల సమావేశంలో అయ్యన్న పాత్రుడు గారు ఏపీ అసెంబ్లీలో అందరూ సంతకాలు పెట్టి డబ్బులు తీసుకొని పోతున్నారు, ముందు వాళ్ళు డబ్బులు ఆపాలి, ఉద్యోగులకి